ఓం శాంతి. అక్టోబర్ 21వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మేము భగవాను వాచనే వింటున్నాము. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారన్న నిశ్చయము ఎప్పుడైతే పూర్తిగా ఉంటుందో అప్పుడే సదా సంతోషంలో ఉండగలుగుతారు. ప్రశ్న: డ్రామానుసారంగా ఈ సమయంలో అందరూ ప్లాన్లను ఏమి తయారు చేస్తారు మరియు ఏర్పాట్లు ఏమి చేస్తారు? జవాబు: ఈ సమయంలో అందరూ ప్లాన్లు తయారు చేస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఇంత ధాన్యాన్ని పండిస్తాము, కొత్త ఢిల్లీ, కొత్త భారత్ తయారవుతుంది అని. కానీ ఏర్పాట్లు మృత్యువు కొరకు చేస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచమంతటి కంఠంలో మృత్యుహారము పడి ఉంది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు అన్న నానుడి ఉంది. తండ్రి ప్లాన్ తండ్రిది, మనుషుల ప్లాన్ మనుషులది. పాట: ఎవరో నన్ను తనవారిగా చేసుకొని. ఓం శాంతి. బ్రహ్మ తనువు ద్వారా నిరాకార భగవాను వాచ. ఇక్కడ మనుష్య మాతృలెవ్వరూ చదివించడం లేదని, నిరాకార భగవంతుడు చదివిస్తున్నారని మొదట ఈ విషయాన్ని పక్కా చేసుకోవాలి. వారిని ఎల్లప్పుడూ పరమపిత పరమాత్మ శివ అని అంటారు. బెనారస్లో శివుని మందిరము కూడా ఉంది కదా. ఆత్మకు మొట్టమొదట మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారన్న నిశ్చయం ఉండాలి. ఎప్పటి వరకైతే ఈ నిశ్చయము ఉండదో అప్పటి వరకు మనుషులు ఎందుకు పనికిరారు, గవ్వతుల్యంగానే ఉంటారు. తండ్రిని తెలుసుకోవడంతో వజ్రతుల్యంగా అవుతారు. గవ్వతుల్యంగా కూడా భారత్ యొక్క మనుషులే అవుతారు. అలాగే వజ్రతుల్యంగా కూడా భారత్ యొక్క మనుషులే అవుతారు. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మొదట ఎప్పటి వరకైతే భగవంతుడు చదివిస్తున్నారన్న నిశ్చయము ఉండదో అప్పటి వరకు వారు ఈ కాలేజీలో కూర్చున్నా ఏమీ అర్థం చేసుకోనట్లే. ఆ సంతోషపు పాదరసము పైకి ఎక్కదు. వారు మన అతి ప్రియమైన తండ్రి. వారిని భక్తి మార్గంలో దుఃఖపు సమయంలో ఓ పరమాత్మ దయచూపండని పిలిచేవారు. ఈ విధంగా ఆత్మయే అంటుంది. లౌకిక తండ్రి ఉన్నా కూడా తాము ఏ తండ్రిని తలుచుకుంటున్నారనేది మనుషులు అర్థం చేసుకోరు. ఆత్మ నోటి ద్వారా వీరు నా లౌకిక తండ్రి, వీరు నా పారలౌకిక తండ్రి అని అంటుంది. మీరిప్పుడు దేహీ అభిమానులుగా అయ్యారు. మిగిలిన మనుషులంతా దేహాభిమానులుగా ఉన్నారు. వారికి ఆత్మ మరియు పరమాత్మల గురించి తెలీదు. ఆత్మలమైన మనము ఆ పరమపిత పరమాత్ముని పిల్లలము. ఈ జ్ఞానం ఇంకెవ్వరికీ లేదు. తండ్రి మొట్టమొదట ఈ నిశ్చయాన్ని కలిగిస్తారు. భగవాను వాచ: నేను మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరు దేహసహితంగా దేహపు సంబంధాలేవైతే ఉన్నాయో వాటిని మరచి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఏ మనుషులు లేక కృష్ణుడు మొదలైన వారు ఈ విధంగా అనలేరు. ఇదంతా అసత్యమైన మాయ, అసత్యమైన తనువు, అసత్యమైన ప్రపంచము. ఒక్కరు కూడా సత్యమైన వారు లేరు.
మళ్ళీ సత్యఖండంలో అసత్యమైన వారు ఒక్కరు కూడా ఉండరు. ఈ లక్ష్మీనారాయణులు సత్యఖండానికి యజమానులుగా ఉండేవారు, పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు భారతవాసులు ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయి ఉన్నారు. కావుననే భ్రష్టాచారి భారత్ అన్న పేరు ఉంది. శ్రేష్టాచారి భారత్ సత్యయుగంలో ఉంటుంది. అక్కడ అందరూ సదా చిరుమందహాసంతో ఉంటారు. ఎప్పుడు రోగగ్రస్తులుగా, అనారోగ్యం కలవారిగా అవ్వరు. ఇక్కడ ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు, కానీ ఎవరికి ఏమీ తెలీదు. ఈ సమయంలోని రాజ్యము కూడా ఎండమావుల సమానమైనది. లేడి కథ ఒకటి ఉంది కదా, నీరనుకొని లోపలికి వెళ్తుంది మరియు ఆ ఊబిలో చిక్కుకుపోతుంది. కావున ఈ సమయంలో ఊబి వంటి రాజ్యం ఉంది. ఎంతగా అలంకరిస్తారో అంతగా ఇంకా పడిపోతూ ఉంటారు. భారత్లో ధాన్యం ఎంతో ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుందని అంటూ ఉంటారు, కానీ ఏమీ ఉండదు. దీనినే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లని అంటారు. తండ్రి అంటారు, ఇది రాజ్యమేమీ కాదు. ఎక్కడైతే రాజు రాణి ఉంటారో దానిని రాజ్యమని అంటారు. ఇది ప్రజలపై ప్రజల రాజ్యము. అధర్మయుక్తమైన అసత్యమైన రాజ్యము ఉంది. భారత్లో ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు ఎంత ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. తమ ధర్మం గురించి తెలియని దేశమంటూ ఇంకేదీ లేదు. ధర్మమే శక్తి అని కూడా అంటారు. దేవతలదైతే మొత్తం విశ్వమంతటిపైన రాజ్యం ఉండేది. ఇప్పుడు పూర్తిగా నిరుపేదలుగా ఉన్నారు. బయట నుండి ఎంతగా సహాయం తీసుకుంటున్నారు? వారికి బాహుబలం యొక్క సహాయం ఉంది, మీకు యోగబలం యొక్క సహాయం ఉంది. అతి ప్రియమైన తండ్రి నుండి మనకు 21 జన్మల కొరకు సదా సుఖపు వారసత్వము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ ఎప్పుడు దుఃఖము, ఏడవటము మొదలైన వాటి విషయమే ఉండదు. ఎప్పుడు అకాల మృత్యువులు జరగవు. అలాగే ఈ రోజుల్లో జరుగుతున్నట్లుగా 4-5 పిల్లలకు కలిపి ఒకేసారి జన్మనివ్వడం జరగదు. ఒకవైపు చూస్తే తినడానికి ఏమీ లేదు. పిల్లలకు జన్మనివ్వడం తగ్గించండని అంటారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు జరుగుతుంది. కొత్త ఢిల్లీ, కొత్త రాజ్యం ఉందని భావిస్తారు, కానీ ఏమీ లేదు. మృత్యువు అందరి మెడలో పడి ఉంది. మృత్యువు కొరకు పూర్తి ఏర్పాట్లను చేస్తున్నారు. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం వలె ఇది ఆ మహాభారత యుద్ధమే. తండ్రి అంటారు, ఇది రాజ్యమేమీ కాదు, ఇది ఎండమావుల వంటిది. ద్రౌపది ఉదాహరణ కూడా ఉంది కదా. మీరందరూ ద్రౌపదులే. ఈ వికారాలపై విజయం పొందండని మీకు తండ్రి ఆజ్ఞ ఉంది. మేము సదా పవిత్రంగా ఉంటూ భారత్ను పవిత్రంగా తయారు చేస్తామని మనము ప్రతిజ్ఞ చేస్తాము. ఈ పురుషులు పవిత్రంగా ఉండనివ్వరు. కొంతమంది గుప్త గోపికలు వీరు మమ్మల్ని కొడుతున్నారని ఎంతగానో పిలుస్తారు. ఈ కామము మహాశత్రువని, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుందని మీకు తెలుసు.
తండ్రి అంటారు, దీనిపై మీరు విజయం పొందాలి. గీతలో కూడా కామము మహాశత్రువని భగవాను వాచ ఉంది. కానీ మనుషులు అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, పవిత్రంగా అవ్వండి, అప్పుడు మీరు రాజులకే రాజులుగా అవుతారు. ఇప్పుడు చెప్పండి, రాజులకే రాజులుగా అవ్వాలా లేక పతితులుగా అవ్వాలా? ఈ ఒక్క అంతిమ జన్మ నా కోసం పవిత్రంగా అవ్వండని తండ్రి అంటారు. అపవిత్ర ప్రపంచ వినాశనం మరియు పవిత్ర ప్రపంచ స్థాపన జరుగుతుంది. అర్ధకల్పం మీరు విషాన్ని తాగుతూ తాగుతూ ఇంతటి దుఃఖాన్ని చూశారు. మీరు ఈ ఒక్క జన్మ దీనిని వదలలేరా? ఇప్పుడు పాత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. ఇందులో ఎవరైతే పవిత్రంగా అవుతారో మరియు తయారు చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. ఇది రాజయోగము. మేము బ్రహ్మకుమార కుమారీలము కావున తప్పకుండా ప్రజాపిత బ్రహ్మకు సంతానము కూడా అని మీరు అంటారు. బ్రహ్మ శివుని కుమారుడు. మీకు వారసత్వాన్ని ఇచ్చేవారు శివుడు. ఇది నిరాకారుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. స్వర్గస్థాపన చేసేవారు, వారసత్వాన్ని ఇచ్చేవారు ఆ శివుడే. ఆ గాడ్ ఫాదర్ ఆనందసాగరుడు, జ్ఞానసాగరుడైన తండ్రి కూర్చొని చదివిస్తారు. కానీ ఎప్పుడైతే దేహాభిమానం తొలగిపోతుందో అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. భాగ్యంలో లేకపోతే మరి ధారణ కూడా జరగదు. తప్పకుండా మీరు జగత్పితకు పిల్లలు, బ్రహ్మ కుమార కుమారీలు, రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీ స్మృతి చిహ్నమే నిలబడి ఉంది. ఈ మందిరము ఎంత బాగుంది! దీని అర్థము పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. పూజలు చేస్తూ తల వంచి నమస్కరిస్తూ ధనమంతటినీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు పూర్తిగా గవ్వతుల్యంగా అయిపోయారు. తినడానికి భోజనం లేదు. ఇప్పుడిక పిల్లలకు జన్మనివ్వడం తగ్గించండని అంటారు. కామం మహాశత్రువని చెప్పే శక్తి మనుషులెవ్వరికీ లేదు. పిల్లలకు జన్మనివ్వడం తగ్గించండని ఎంతగా చెప్తూ ఉంటారో అంతగా ఇంకా ఎక్కువ జన్మనిస్తూ ఉంటారు. ఈ విషయంలో ఎవరి శక్తి పనిచేయడం లేదు. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని, భగవంతుడు ఒక్కరే అని పిల్లలైన మీరు మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. సదా తిరుగుతూ ఉండే చక్రము ఇదొక్కటే. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మిత్ర సంబంధీకులు మొదలైన వారికి కూడా ఈ ఆత్మిక యాత్ర యొక్క రహస్యాన్ని అర్థం చేయించాలి. దైహిక యాత్రలనైతే జన్మ జన్మాంతరాలుగా చేశారు. ఈ ఆత్మిక యాత్ర ఒక్కసారే జరుగుతుంది. అందరూ తిరిగి వెళ్ళాలి. పతితులెవ్వరూ ఇక్కడ ఉండేది లేదు. ఇప్పుడిది వినాశన సమయము. ఈ కోట్లాది మంది మనుషులెవరైతే ఉన్నారో వీరందరూ సత్యయుగంలో ఉండరు. అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. అందరూ తిరిగి వెళ్ళాలి. తండ్రి తిరిగి తీసుకువెళ్లేందుకే వచ్చారు. ఎప్పటి వరకైతే ఇది అర్థం చేసుకోరో అప్పటి వరకు మధురమైన ఇల్లు మరియు సుఖధామము గుర్తుకురావు. స్మృతి చేయడమైతే చాలా సహజము. తండ్రి అంటారు, మధురమైన ఇంటికి పదండి. నేను తప్ప మిమ్మల్ని ఇంకెవ్వరూ తీసుకెళ్ళలేరు. నేనే కాలుడికే కాలుడిని.
ఎంత బాగా అర్థం చేయిస్తారు. కానీ ఆశ్చర్యమేమిటంటే ఇన్ని సంవత్సరాలుగా ఉంటూ కూడా ధారణ జరగదు. కొందరు చాలా చురుకైన వారిగా అవుతారు, కొందరు ఏమీ అర్థం చేసుకోరు. అలాగని పాతవారి పరిస్థితే ఇలా ఉంటే మరి మా పరిస్థితి ఏమిటి అన్నట్లు కాదు. అలా కాదు. స్కూల్లో అందరూ నెంబర్ వన్గా ఏమైనా ఉంటారా? ఇక్కడ కూడా నెంబర్ వారుగా ఉన్నారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే సమయం ఇదే. 21 జన్మల వరకు సదా సుఖపు వారసత్వాన్ని పొందాలని అందరికీ అర్థం చేయించాలి. ఎంతమంది బ్రహ్మకుమార కుమారీలు పురుషార్థము చేస్తున్నారు? నెంబరు వారుగా అయితే తప్పకుండా ఉంటారు. పతిత పావనుడు ఒక్క తండ్రేనని మీకు తెలుసు. మిగిలిన వారంతా పతితులే. తండ్రి అంటారు, సర్వుల సద్గతిదాత ఒక్కరే, వారే స్వర్గస్థాపన చేస్తారు. ఆ తర్వాత కేవలం భారత్ మాత్రమే ఉంటుంది. మిగిలినదంతా వినాశనమైపోతుంది. మనుషుల బుద్ధిలో ఈ మాత్రం విషయం కూడా కూర్చోదు. తండ్రి అంటారు, పిల్లలు నాకు సహాయకులుగా అయినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. పిల్లలు ధైర్యాన్ని ఉంచితే తండ్రి సహాయం చేస్తారు. ఈశ్వరీయ సేవాదారులని గాయనమైతే చేస్తారు. వాస్తవానికి వారంతా దైహిక ముక్తి దళము. సత్యాతి సత్యమైన ఆత్మిక ముక్తి దళము మీరే. భారత్ యొక్క నావ ఏదైతే మునిగిపోయి ఉందో దానిని రక్షించేవారు భారతమాత శక్తి అవతారములైన మీరే. మీరే గుప్త సైన్యము. శివబాబా గుప్తమైనవారు, అలాగే వారి సైన్యము కూడా గుప్తమైనదే. శివశక్తి పాండవ సైన్యము. ఇదే సత్యాతి సత్యమైన సత్యనారాయణ కథ. మిగిలినవన్నీ అసత్యమైన కథలే. అందుకే చెడు చూడకూడదు, చెడు వినకూడదని అంటారు. నేను ఏదైతే అర్థం చేయిస్తానో అదే వినండి. ఇది అనంతమైన పెద్ద స్కూలు. ఈ యూనివర్సిటీ కొరకే ఈ ఇళ్లను నిర్మించారు. చివర్లో పిల్లలు ఇక్కడకు వచ్చి ఉంటారు. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారే వచ్చి ఉంటారు. ఈ కళ్ళతో వినాశనాన్ని చూస్తారు. స్థాపన మరియు వినాశనం యొక్క సాక్షాత్కారమునేదైతే మీరిప్పుడు దివ్య దృష్టితో చూస్తారో దానిని తర్వాత మీరు ఈ కళ్ళతో చూస్తారు. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఒకవేళ వికారాలలోకి వెళ్ళినట్లయితే తాళం పూర్తిగా మూసుకుపోతుంది. స్కూల్ వదిలేశారంటే ఇక జ్ఞానం బుద్ధి నుండి పూర్తిగా తొలగిపోతుంది. పతితులుగా అయ్యారంటే ఇక ధారణ జరగదు. ఎంతో శ్రమ ఉంది. ఇది విశ్వానికి యజమానులుగా అయ్యే కాలేజీ. ఈ బ్రహ్మకుమార కుమారీలు శివబాబాకు మనవళ్ళు మనవరాళ్ళు. వీరిప్పుడు భారత్ను స్వర్గంగా తయారు చేస్తున్నారు. వీరు ఆత్మిక సమాజ సేవకులు. మీరు ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నారు. ముఖ్యమైనది పవిత్రత. శ్రేష్టాచారి ప్రపంచంగా ఉండేది, ఇప్పుడు భ్రష్టాచారిగా ఉంది. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఈ దైవీ వృక్షం యొక్క అంటు కట్టబడుతోంది. ఇది మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. అచ్చా,
मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్, సత్యాతి సత్యమైన ఆత్మిక ముక్తి దళముగా అయ్యి భారత్ను వికారాల నుండి రక్షించాలి। తండ్రికి సహాయకులుగా అయ్యి ఆత్మిక సమాజ సేవను చేయాలి। 2వ పాయింట్, ఒక్క తండ్రి నుండే సత్యమైన విషయాలను వినాలి। చెడు వినకండి, చెడు చూడకండి। ఈ కళ్ళతో చివరి సమయంలోని దృశ్యాలను చూసేందుకు యోగయుక్తంగా అవ్వాలి। వరదానము, అప్సెట్ అయ్యేందుకు బదులుగా లెక్కాచారాలను సంతోషంగా తీర్చుకునే నిశ్చింత ఆత్మాభవ। వివరణ, ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా విషయం అంటే దానికి వెంటనే అప్సెట్ అయిపోకండి। మొదట వారు ఏ భావంతో అన్నారన్నది స్పష్టం చేసుకోండి లేక వెరిఫై చేసుకోండి। ఒకవేళ అందులో మీ తప్పేమీ లేకపోతే నిశ్చింతులైపోండి। బ్రాహ్మణాత్మల ద్వారా ఇక్కడే అన్ని లెక్కాచారాలు తీరనున్నాయన్న విషయం స్మృతిలో ఉండాలి। ధర్మరాజుపురి నుండి సురక్షితులుగా అయ్యేందుకు బ్రాహ్మణులు ఎక్కడో అక్కడ నిమిత్తులవుతారు। అందుకే గాభరా పడకండి, సంతోషంగా తీర్చుకోండి, ఇందులో ఉన్నతే జరగనున్నది। స్లోగన్, తండ్రే ప్రపంచము, సదా ఈ స్మృతిలో ఉండడమే సహజ యోగము। మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు, అజపాజపమనగా నిరంతర యోగము, ఎడతెగని యోగము। ఓం శాంతి అని అన్నప్పుడు దాని యథార్థ అర్థము నేనాత్మను, ఆ జ్యోతిస్వరూపుడైన పరమాత్ముని సంతానమును। మనము కూడా ఆ తండ్రి అయిన జ్యోతిర్బిందు పరమాత్ముని లాంటి ఆకారము కలవారము। అయితే మనము శాలిగ్రామాలైన పిల్లలము కనుక మనము మన జ్యోతిస్వరూపుడైన పరమాత్మునితో యోగాన్ని జోడించాలి। వారితోనే యోగాన్ని జోడించి లైట్ మైట్ యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి। అందుకే గీతలో స్వయం భగవంతుని మహావాక్యము ఉంది, మన్మనాభవ। జ్యోతి స్వరూప తండ్రినైన నా సమానంగా పిల్లలైన మీరు కూడా నిరాకారి స్వరూపములో స్థితులవ్వండి। దీనినే అజపాజపమని అంటారు। అజపాజపమనగా ఏదైనా మంత్రాన్ని జపించేందుకు బదులుగా న్యాచురల్గా ఆ పరమాత్ముని స్మృతిలో ఉండటము, దీనినే పూర్ణయోగమని అంటారు। యోగమంటే అర్థము యోగేశ్వరుడైన ఆ ఒక్క పరమాత్ముని స్మృతిలో ఉండటము। కనుక ఏ ఆత్మలైతే ఆ పరమాత్ముని స్మృతిలో ఉంటారో వారిని యోగులు లేక యోగినీలని అంటారు। ఎప్పుడైతే ఆ యోగములో అనగా స్మృతిలో నిరంతరము ఉంటారో అప్పుడే వికర్మలు మరియు పాపాల భారము తొలగుతుంది మరియు ఆత్మలు పవిత్రంగా అవుతారు। దీని ద్వారా భవిష్య జన్మలో దేవతా ప్రాలబ్ధము లభిస్తుంది। ఇప్పుడు జ్ఞానము కావాలి, అప్పుడే యోగము పూర్తిగా కుదరగలదు। స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్ముని స్మృతిలో ఉండటము ఇదే సత్యమైన జ్ఞానము। ఈ జ్ఞానము ద్వారానే యోగము కుదురుతుంది। అచ్చా, ఓం శాంతి।